వస్తున్నారు సార్. చంద్రబాబుకు సుప్రీం మొట్టికాయలు అంటున్నారు సార్. నిజంగా ఆ తీర్పు వలన టీడీపీకి ఏంది చెంపపెట్టు అనుకోవచ్చా? మీరేమంటారు మీ పార్టీ నుంచి? సార్ ఒక విషయం ఏంటంటే తప్పులను దాచిపెట్టుకోవడానికి ఆ తప్పులను బయటికి తెలియకుండా దాచిపెట్టేదానికి ఒక పేపరు, సాక్షి పేపర్ ద్వారా ప్రజలకు ఏదో అంటే అమాయకులు ప్రజలు ఇంకా నమ్మించాలనే ప్రయత్నం సాక్షి పేపర్ ద్వారా జరుగుతూ ఉంది. అట్లాగే సాక్షి ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది. వాస్తవము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ తెలుసు. ఈ గత 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుమలను ఎలా కావాలనుకుంటే అలా చేసినారు. కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది తిరుమలలో. వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం మీద ఒట్టేసి ప్రమాణం చేయమను. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల నిధులను తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళ సొంత కొడుకు కోసం ఖర్చు పెట్టిండా లేదా? కరుణాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కొండ మీదకి వచ్చి ప్రమాణం చేశారు కదా రవిశంకర్ రెడ్డి గారు. తిరుమలకు పోయినప్పుడు రవిశంకర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు కొండ మీదకి వచ్చి ప్రమాణం చేశారు కదా, మేమేం తప్పు చేయలేదని. ఒకవేళ తప్పు చేసి నా కుటుంబం అంతా ఇది కావాలని అన్నారు కదా ఆ రోజు కొండ మీద. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళే అలా చేస్తారు సార్. వాళ్ళ కుటుంబం మీద ప్రమాణం చేయమను, ఆయన పిల్లల మీద ప్రమాణం చేయమను. దేవుడి మీద దేవుడు అంటే అసలు భయమే లేని వాళ్ళు వాళ్ళ కూతురుకు క్రిస్టియన్ మతంలో పెళ్లి చేసేది నిజమా కాదా? ఆయన ఒప్పుకోవను, నిజమా కాదు? ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి టిటిడి నిధులను తిరుపతికి తీసుకొచ్చి ఆయన చైర్మన్ ఉన్న సమయంలో తిరుపతి వాళ్ళ కొడుకు పేరు మీద వాళ్ళ కొడుకు కోసం ఖర్చు పెట్టింది నిజమా కాదా? ఒప్పుకోవను. టిటిడి నిధులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కింద ఒక చిన్న మినీ తిరుమల ఒకటి పెట్టి ఆ డబ్బులను అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది నిజమా కాదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒప్పుకోమను. వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్య సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో తిరుమలకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా, జగన్మోహన్ రెడ్డి లక్షగా గోవిందా గోవిందా అనేది నిజమా కాదా? అది బయటపడింది కదా లైవ్ లో. ఇది ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి రక్షగా ఏందండి అంటే అంటే ఇంకా వాళ్ళు సమర్థించుకుంటున్నారా? ఇన్ని జరిగినా కూడా ఈ రోజు తిరుమలలో అన్య మతస్థులు హోటల్ నడుపుతా ఉన్నారు, అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు సమయం టైంలోనే కొన్ని వందల మంది రిక్రూట్మెంట్ జరిగింది. లిస్ట్ బయటికి తీస్తే ఎవరు పాపం ఏందో తెలుస్తారు. ఒకటి, చంద్రబాబు గారు ఈరోజు మేము అంటే మా ప్రభుత్వం ఉందని కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుమలలో అపవిత్రత జరుగుతూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదని గతంలోనే చెప్పారు ఆయన. ఈ రోజు చెప్పింది కాదు సార్, ఇది గతంలో మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఈ మాట చెప్పాము, ఇప్పుడు చెప్పింది కాదు. రెండవది, ఇవన్నీ కాదు సార్. ఒకటి, తిరుమల బస్ టికెట్ పైన సిలువు బొమ్మ ఉన్నదా లేదా? అది బయట పెట్టారా లేదా? హిందూ సమాజం బయట పెట్టింది కదా, మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఏం చేశారు? టీటీడీ మీటింగ్ జరుగుతా మీటింగ్ లో 500 టికెట్ 600 అంటే 2000 చేయండి, దీన్ని 3000 చేయండి. ఎందుకని? నువ్వెవరు? నీకేం హక్కు ఉంది? ఏ రోజైనా నువ్వు 100 రూపాయలు ఉండిలో వేసావా? రైట్. అంటే ఫైనల్గా అంటే మేము చెప్పేది ఏంటంటే, రైట్, ఇప్పుడు మీరు వీళ్ళు వైసీపీ వాళ్ళు కోరుకున్నట్టుగా సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటూ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన నిజాలు బయటకు వస్తాయి కదా అని మీరు భావిస్తున్నారా? సార్ ఖచ్చితంగా సార్, మేము కోరుకునేది కూడా అదే. ఇప్పుడు మేము ఒక సమస్యను బయటికి తీసేటప్పుడు నిజ నిర్ధారణ జరగాలని కోరుకుంటాం కదా మేము కూడా, మా పార్టీ కానీ మా అధ్యక్షులు కానీ ఎవరైనా సరే. ఈరోజు కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల కాలంలో అవినీతికి అక్రమాలకు పూర్తిగా నాశనం అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు మేము సెటిల్ చేసే పనిలో ఉన్నాము మా ప్రభుత్వము. మధ్యలో కొన్ని బయటపడినా అవి ప్రజలు తెలియజేయడం మా బాధ్యత సార్. ఎక్కడ అవినీతి జరిగితే ఇలా అవినీతి జరిగింది, ఇలా అక్రమాలు జరిగాయి, లేదా ఇలా అపవిత్రత జరిగింది ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. తెలియజేస్తాం. దాన్ని రాజకీయం అని అంటే తప్పది. అంటే మేము దాచిపెట్టాలన్నా ఈరోజు నీట్ గా బయటపడింది కదా. అసలు బోలే బావకు వైష్ణవికి సంబంధం ఏంది? వైష్ణవికి ఏ ఆరోడికి సంబంధం ఏముంది? ఈరోజు మార్కెట్ లో 600 రూపాయల నెయ్యి ఉంది సార్. 600 రూపాయల నెయ్యిని ఎట్లా సాధ్యమైంది? వీళ్ళు అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ఎట్లా సాధ్యమైంది? 318 రూపాయలకు ఎట్లా కొనుగోలు చేసినారు?
రైట్, ఇదంతా ఈ స్వతంత్ర దర్యాప్తు బృందంలో బయటకు వస్తుంది కదా, వీళ్ళ విచారణలో బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు కదా. సార్ నేను ఇది చాలా క్లారిటీగా సార్, జూన్ జూలై నెలలో 8 ట్యాంకర్లు వచ్చినాయి ఆల్రెడీ. ముందు పర్మిషన్ ట్యాంకర్లు ఇవి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియకనో వెనకాల పక్కనే సిలువు బొమ్మలు పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. కాసేపటిగా ఈ పక్కన తీసేసి ఆయన ఏదో మాట అన్నాడు, ఏదో చెప్పవచ్చినాడు. జూన్ జూలై నెలలో 8 ట్యాంకర్లు వచ్చినాయి సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఎన్ని గంటల సమయం పట్టింది? అవి నేరుగా వైష్ణవి దగ్గరికి పోయి అక్కడ నింపుకొని ఒక 5 ట్రాక్టర్లు, ఒక 5 ట్యాంకర్లు ఒక చోటు నుంచి 3 ట్యాంకర్లు డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇవన్నీ తెలుస్తున్నాయి సార్. కింద టోల్ ఇప్పుడు కింద ఇప్పుడు బయటికి పైకి పోవాలంటే కింద ఖచ్చితంగా సీల్ వేసుకోవాల్సిందిగా, ఏ వస్తువు పైకి పోవాలన్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అధికారిక ముద్ర ఉంటుంది కదా. ఎట్లా బయటపడకుండా ఎట్టబోతుంది సార్? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే సార్, దేవుడు జోలికి వస్తే, అది కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే రైట్, ఖచ్చితంగా వాడు వినాశనమే. రైట్ సార్, రైట్ సార్. ఆయన గురించి తెలియక చాలా మంది ఈరోజు ఏదేదో అంటే ఊహించుకుంటున్నారు. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాట్లాడినా, ఏమి చేసినా కొంతమంది హిందువులు అంటే హిందువులు ముసుగులో ఉండే క్రిస్టియన్స్, హిందువుల ముసుగులో ఉండేటువంటి క్రిస్టియన్స్ కానీ, మా రెడ్ల ముసుగులో ఉండేటువంటి హిందువులు కానీ, మా రెడ్ల ముసుగులో కూడా కొంతమంది హిందువులుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు ఏదో రాజకీయం కోసం దీనంతా రెచ్చగొడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదండి. ఎన్నొద్దు మీ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎందుకు యాజ్ ఏ క్రిస్టియన్ గా ఉన్నారండి? మీరు ఒక డిక్లరేషన్ పైన సంతకం ఎందుకు పెట్టకూడదండి? ఎక్కడన్నా రూల్ ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళ కుమార్తెతో డిక్లరేషన్ పైన సంతకం పెట్టించాడుగా. ఏం నీకేమి? నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను, నన్ను పైకి రాని లేదు. రైట్.